నేను ఎందుకు ఇచ్చానంటే శ్రీకాంత్ అడిగాడు. శ్రీకాంత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటుందని ఇచ్చాం. నేను చైర్ని ప్రశ్నించడం లేదు, ఓకే గుర్తు చేస్తున్నాను. మీరు అలాగే ఫాలో అవుదాం అంటే ఖచ్చితంగా రేపటి నుంచి అలాగే ఫాలో అవుదాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే చెప్పండి మంత్రి గారు చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు అడిగారు పులివెందుల మొత్తం ఖర్చు ఎంత అయింది వీటి మీద అని. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 17 కళాశాలను, వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది అధ్యక్ష. దీనికి మొత్తం ఖర్చు పెట్టాల్సింది 8,840 కోట్లు ఖర్చు అధ్యక్ష. అయితే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 2,125 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 23% ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది 1,451 కోట్లు చెల్లించారు. అంటే 16% మాత్రమే గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగాయన్నమాట ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మొత్తంగా 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారు పులివెందుల కళాశాల గురించి అడిగారు. పులివెందుల కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం కావాల్సింది అధ్యక్ష. కానీ జూలై 24వ తేదీ ఎన్ఎంసి ఇన్స్పెక్షన్కి వచ్చి పులివెందుల కాలేజీతో పాటు ఇతర 4 కాలేజీలు మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పాడేరు కళాశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్న కళాశాలలో 47.5% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది, 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. దాని కారణంగా పులివెందుల ఇతర కళాశాలను కూడా వారు అనుమతి నిరాకరించడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం గురించి కూడా గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారు అడిగారు. మార్కాపురంలో పులివెందుల కళాశాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 500 కోట్లు అయితే 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదే సమయంలో ఇదే విద్యా సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన మార్కాపురం కళాశాలకి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 475 కోట్లు అయితే 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. దాని కారణంగా 46 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో ఈ 4 ఏళ్లలో కలిపి 10% మాత్రమే ఖర్చు పెట్టారు. దాని కారణంగా అనుమతి నిరాకరించబడింది. అయితే ఈ 17 కళాశాలల్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం 8,480 కోట్లలో కేంద్రం వాటా 4,500 కోట్ల 4,950 కోట్లు అండి. 4,950 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దాని కింద 3 విభాగాలుగా చేశారు అధ్యక్ష. 11 కళాశాలలకు నాబార్డు నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి శాఖీ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 3 కళాశాలలు మచిలీపట్నం, పాడేరు, పిడుగురాల కళాశాలకి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు ఇస్తుంది. దానికి సంబంధించి 575 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. మిగిలిన వాటికి నబార్డు నుంచి, శాఖీ నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత సమయంలో ఎటువంటి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకపోవడం, కేవలం నబార్డుకు సంబంధించి, శాఖీకి సంబంధించిన నిధుల నుంచి మాత్రమే ఈ పనులు చేయడం, ఇప్పటిదాకా చేయాల్సిన 8,480 కోట్లు 4 సంవత్సరాల్లో చేయలేకపోయారు. ఖర్చు పెట్టాల్సి ఉండగా పెట్టిన ఖర్చు 1,450 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఏమంటే 44 సంవత్సరాల సమయం సరిపోలేదని చెప్తున్నారు. వీళ్ళకి విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ మాధ్యమంగా. ఇక్కడే ఎయిమ్స్లో ఉంటున్న, మంగళగిరిలో ఉంటున్న ఎయిమ్స్ కళాశాల అధ్యక్ష రికార్డు స్థాయిలో 1,600 కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగారు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వానికైనా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష. కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, బాధ్యతల్లో కూర్చున్నప్పుడు, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే, 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకుంటా అధ్యక్ష. అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. 0. ఇప్పటిదాకా టెండర్లు కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా
పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. అబద్ధాలని వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లలో రాయిస్తుంటారు అధ్యక్ష. పేపర్లో రాయిస్తారు. మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% మీరు పులివెందుల సార్, పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాలకు అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా 70% వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,500 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 700 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులను నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే, అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని, రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. విషికొండ గుండు కొట్టి 410 కోట్లతో విలాసవంతుల భవనాలు నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష? సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఏదంటే పార్టీ అధ్యక్షుడిని, గౌరవ సభ్యుల్ని చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1355 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్లీజ్ 1 minute ఎల్ఓపి గారు మాట. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తర సంఘం. సభ్యులు ప్రశ్న అడిగారు, మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సమంజసం కాదు. ఒకటి అది నచ్చకొచ్చే మాట మాట్లాడి ఇంకా సమంజసం. రెండు ప్లీజ్ అచ్చినాలి. ప్లీజ్ కూర్చోమనండి. మీరు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ సార్, అరే కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు. కూర్చోండి. అధ్యక్ష
అబద్ధాలు. అధ్యక్ష ఆయన అయిపోయినండి ఆయన అయిపోయాను మాట్లాడుతున్నాం కదా. కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణం ఏ దశలో ఉంది, వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటంటే అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగాడు, మా సభ్యులు అడగలేదు. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాలలు ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం సభ తప్పుతో పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేసిన దానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో నిరసనగా సభను తప్పుదో నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవునిచ్చారు వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కాల్వస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను గ్రాంట్ మిగతా డబ్బాటికి ఫైనాన్షియల్ టైఅప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 550 కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. పోయిన సంవత్సరం కానీ పెట్టిన ఖర్చు 20 కోట్ల అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చలు ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రాహిత్యం అసెంబ్లీలో